హైదరాబాద్లో ఉండే చాలా మంది బ్యాచులర్స్ ఫేస్ చేసే ఫస్ట్ థింగ్, నీకేం మా హైదరాబాద్ ఉండాలా, గుద్దారా, ఎంజాయ్ చేస్తానో, పోరి కథ కార్ఖానం అని చెప్తారు. వాళ్ళందరికీ వీడియో ట్యాగ్ చేయండి. బొచ్చరికరా నీకు హైదరాబాద్ గురించి. ఏదో డిగ్రీ చేసుకొని హైదరాబాద్కి వచ్చినాం, బద్దాం మంచిగా సెటిల్ అవుదాం అది అని వచ్చినాం. హైదరాబాద్ రాగానే ఫస్ట్ టఫ్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక బ్యాచులర్కి రూమ్ దొరకడం. అది దోలాడే వరకు ఇంత షెమ్ అవుతుంది. ఎంతమందికి తెలిసి ముచ్చట? సరే అది ఇచ్చి పెడదాం. రూమ్ దొరికిన తర్వాత రూమ్లో ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తాగొద్దు, తిరగొద్దు, టైంకి రావాలి, టైంకి ఉండాలి, లేకపోతే లాక్ వేసుకుంటే అంత పెద్ద తరకాయ నొప్పి, మళ్ళీ వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి గ్యాసు, పప్పు, ఉప్పు, ఆయిల్ అని అయ్యని ఇవని చాలా ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ వచ్చింది దేనికోసం? జాబ్ కోసం. సరే మరి రాగానే జాబ్ ఇద్దానికి కావడా మన మేనమావా? కాదు కదా, ఎందుకంటే ఆయనకే జాబ్ లేదు. సరే ఇప్పుడు జాబ్కి వచ్చిందంటే జాబ్ గురించి తిరగాలి. జాబ్ గురించి తిరిగితే ఏమైనా జాబ్ దొరుకుతుందా? దొరకదు. సరే మరి ఊరు నుండి వచ్చిన ఫ్రెషర్గా మనకి ఏమన్నా ఇంగ్లీష్లో తోపు ఫర్రా అంటే అది కాదు. సరే ఎట్నో ఆట కష్టపడి ఏదో ఒక జాబ్ తెచ్చుకుందాం. యాజ్ ఎ ఫ్రెషర్గా ప్రజెంట్ ఉన్న శాలరీలు ఏంటి? 15 to 20 స్టార్టింగ్ యాజ్ ఎ ఫ్రెషర్గా. అదే 10 నుండి 15,000 వచ్చిన వాళ్ళు ఇట్లా ఉన్నారు చాలా మంది. సో ఇది సెకండ్ థింగ్. సరే హైదరాబాద్ ఉంటాను, గుద్దాను, ఏం చేస్తాను, బ్రెడ్ తప్ప పిజ్జా తెలియదు, వైన్స్ తప్ప బార్ ఇంకా ఎటు పబ్బులు, డిస్కోలు ఇంతవరకు ఎటు పోలేదు. సరే తాగుడు ఒక్కడే సమస్య కాదు, ఇంటి పంపించుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఏ కిరాయిలు కట్టుకోవాలి, ఇవన్నీ ఇక బండి మెయింటెనెన్స్, మన మెయింటెనెన్స్. సరే గాయన్ని కాదురా భయ్, ఖర్చులు పెట్టావు, నువ్వు తినవు తాగో పైసలు ఏం చెప్తున్నావు అంటే, అరే తినదాకపోతే అమ్మ ప్రజెంట్ ఎట్లున్నాయి రోజులు, పిల్లలు దొరుకుతలేరు. మనల్ని మనం మెయింటైన్ చేసుకోకపోతే, అంటే మెయింటైన్ చేసినట్టే కాస్మెటిక్స్ అవన్నీ వాడే కాదురా రే. అట్లీస్ట్ తిండి కరెక్ట్ తినుకుంటూ, మంచి ఫుడ్ తినుకుంటూ మంచిగా ఉండాలి. తాగకపోయినా తినకపోయినా సరే మంచి హెల్త్ అనేది మంచిగా చూసుకోవాలి. అలా చూసుకునేటప్పుడు కొన్ని ఖర్చులు అవుతాయి. మరి ఇంటికి ఎదురా ఇంతే పంపిస్తున్నాం అంటే, అరే అమ్మ జాబ్ చేసినంత మాత్రాన ఏదో కోట్లు లక్షలు రావురా అయ్యా. ఒకసారి మెయింటెనెన్స్ లా ఏమేమి వస్తాయి, బండికి రోజు పెట్రోలు, మనం రోజు ఏం తినాలి, ఇవన్నీ అల్లనే వస్తాయి. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది? 1000-1500 మిగులుతాయి. ఎప్పుడో ఒకసారి బాధ అనిపిస్తుంది, అమ్మ ఏం బతుకురా అయ్యా, దీనికోసం అమ్మ 20 సంవత్సరాలు చదువుకున్నా అనే బాధ వస్తుంది. ఆ బాధ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒకటి 2 మిగిలిపోతాయి. మరి ఒకటే తాగుతాడంటే తాగడు, అందుకంటే ఇంకా ఫ్రెండ్ కానీ అన్న వినే వెళ్తాడు, ఇంత చికెన్ మటన్ ఇవన్నీ ఉంటాయి. సో వీడికి శాలరీ సమాప్తం. మళ్ళీ నేను అయ్యేసరికి అప్పులు కాకుండా ఉంటే చాలు. ప్రజెంట్ అప్పులు లేకుండా ఉన్నాడే గొప్పోడు, ఆడు మాత్రమే గొప్పోడు. ఇవి ఉంటాయి మా బ్యాచులర్లు హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. సో ఇంకోసారి ఎప్పుడు ఇంక నీకేంద్ర హైదరాబాద్ ఉంటానే ఉద్దారం ఏం చేస్తాను మాత్రం అనుకోరు. ఒకసారి ఆ సిచ్యువేషన్ ఏందో తెలుసుకోర్రి. అవసరం అయితే నువ్వు ఇటు ఒకసారి వచ్చి ఉండు. ఎందుకంటే రేపు నువ్వు ఈ మాట అన్నావు అనుకో, రేపు రోజు నీ కొడుకు పుట్టిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లుంటుందో ఆడ అప్పుడు అనుభవిస్తాడు, అప్పుడు నీకు తెలుస్తుంది. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంట ఎన్కై అయిపోతే వస్తే ఒకసారి అనుభవించు. ఓకే రాయ్. నేను మీ రామ్, సబోలో జై శ్రీరామ్. ఫుల్ నేమ్ వచ్చేసి విక్రమ్. యూ కెన్ కాల్ మీ రామ్ ఆర్వికి. రైట్. జై శ్రీరామ్.